హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రెసిపీ విత్ మధు. ఈరోజు మనం అందరం ఇష్టపడే హోటల్ స్టైల్ మటర్ పన్నీర్ చాలా సింపుల్గా అండ్ సూపర్ క్రీమీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ రెసిపీ ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ బయట నుంచి ఆర్డర్ చేయరు. సో ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. రెసిపీ విత్ మధు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా మనము 200 గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ తీసుకొని ఇలా క్యూబ్స్లా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయిలోని ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పన్నీర్ క్యూబ్స్ మనం కట్ చేసి ఉంచుకున్నాం కదా, సో ఆ పన్నీర్ క్యూబ్స్ని ఒక్కొక్కటిగా అందులో పెట్టుకొని నార్మల్గా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఒక సైడ్ పన్నీర్ క్యూబ్స్ అనేవి ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్ కూడా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్ కడాయి ఉంచుకొని మనకి ఇంకా ఆయిల్ పడుతుంది అనుకుంటే కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఆయిల్ అనేది కొంచెం వేడెక్కిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ పసుపు అనేది యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ 2 నుంచి 3 మీడియం సైజ్ ఉల్లిపాయలను తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద తరిగి అందులో యాడ్ చేసుకోవాలి. ఇంకా కొంచెం కరివేపాకు, 2 నుంచి 3 పచ్చిమిర్చి చిన్న సైజు తీసుకొని మధ్యలో కట్ చేసి అవి కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి స్టవ్ అనేది. ఇప్పుడు ఉల్లిపాయలు అనేవి బాగా వేగిన తర్వాత ఒక పెద్ద సైజు టమాటా అనేది తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని అందులో యాడ్ చేసుకొని ఉల్లిపాయలతో పాటు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఉల్లిపాయ అండ్ టమాటా ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత 1 స్పూన్ సాల్టు, 1 స్పూన్ కారము, 1 స్పూన్ గరం మసాలా అండ్ 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. కొంచెం సేపు మూత పెట్టేసి సిమ్లో ఉంచండి. కొంచెం సేపటి తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే కొంచెం మగ్గినట్టు ఉన్నాయి కదండి, కారం ఉప్పు వాటితో కలిపి. సో ఇప్పుడు మనము పచ్చి బఠానీ అనేవి తీసుకొని బాగా వాష్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మిక్స్ చేసుకుంటూ ఉండండి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ బఠానీ అనేవి ఉల్లిపాయలతో పాటు మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి ఉంచుకున్నాం కదండి పన్నీర్ క్యూబ్స్ని, ఇప్పుడు అవి తీసుకొని వచ్చి ఇందులో వేసుకొని బాగా బఠానీతో పాటు ఇవి ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు పన్నీరు బఠానీ అనేది ఉడకడానికి సరిపడినంత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని బాగా గరిటెతో కలుపుకొని మూత అయితే పెట్టేసుకోవాలి. ఒక 2 to 3 మినిట్స్ దాన్ని హై ఫ్లేమ్లో ఉడకనివ్వండి. చూసారు కదా, ఇలా హై ఫ్లేమ్లో ఉడికించుకుంటూ ఉండాలి. సో ఇక్కడ ఇలా వాటర్ అంతా అయిపోయినంత వరకు ఉడికించుకోవడమేనండి. వాటర్ అంతా అయ్యి దగ్గరికి అయిన తర్వాత కొత్తిమీర అనేది కొంచెం యాడ్ చేసుకొని దించేయడమే. ఇప్పుడు ఇక్కడ చాలామంది మటర్ పన్నీర్ కర్రీ అనగానే జీడిపప్పు, ఫ్రెష్ క్రీమ్, పాలు ఇవన్నీ వేసి చేసేస్తూ ఉంటారు. అలాగా చేసుకోవచ్చు. ఇంకా నేనైతే సింపుల్గా చెప్పాను ఎలా చేసుకోవచ్చు అనేది. సో ఇంతే ఫ్రెండ్స్, రెస్టారెంట్ స్టైల్ మటర్ పన్నీర్ అనేది రెడీ అయిపోయింది. ఇది చపాతీ, నాన్ లేదా జీరా రైస్తో కూడా సూపర్ టేస్టీ ఉంటుంది. రెసిపీ నచ్చినట్టయితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ రెసిపీ విత్ మధు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.